ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేమైతే ఇక్కడ స్టే చేసినాం. యాక్చువల్లీ ఇంకా గోవాకి ఇక్కడ నుంచి 258 కిలోమీటర్స్ ఉంది. డెస్టినేషన్ అవర్స్ వచ్చేసి 6 అవర్స్ అనమాట. యాక్చువల్గా స్టే చేయడానికి రీజన్ ఏంటంటే నైట్ లేట్ అయిపోయింది అక్కడికే. ఇంకా మళ్ళా ముందు రోడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో సేఫ్ సైడ్ ఎందుకని చెప్పి స్టే అయితే చేసినాం ఇక్కడ. సో ఒకవేళ ముందు వెళ్ళిన తర్వాత మంచి మంచి లొకేషన్లు ఉంటే డే టైంలో బాగుంటాయి కాబట్టి సో స్టే చేసి మంచిగా లైట్ ఉన్నప్పుడు వెళ్తే మీకు కంటెంట్ చూపించినట్టు ఉంటుంది, ఇంకా మేము సేఫ్గా వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి రూమ్ అయితే తీసుకొని స్టే చేసినాం. సో రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. బాగుంది రూమ్. రెంట్ 1000 రూపీస్, పర్లేదు, బాగానే ఉంది. మేమైతే మంచిగా బ్రహ్మాండంగా పడుకున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. టైం వచ్చేసి 8:11 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 258 కిలోమీటర్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే మ్యాక్స్ 1కి రీచ్ అవుతామని చూపిస్తుంది కదరా. ఫాగీ ఉంది. కొంచెం ముందుకెళ్ళి అయితే రైట్ డైవర్షన్ ఉంది, రైట్ డైవర్షన్ తీసుకోవాలి. 91 ఇంకా 91 కిలోమీటర్స్ ఇదే రూట్లో వెళ్ళాలి. రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కిలోమీటర్స్ వరకు అయితే ఇదే రోడ్ ఉంది. కలగావి వరకు ఇట్లనే ఉంటే మాత్రం వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. 80, 90 లేదంటే 100% మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నైట్ స్టే చేసినందుకు పడితే అనిపిస్తుంది. సైడ్ మొత్తం చెరుకు పొలాలు ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్. రోడ్ బాగుంది, పొలాల మధ్యలో నుంచి బాగుంది. ఇంకా ఏమన్నా ఊళ్ళో టచ్ అయినప్పుడే స్పీడ్ బ్రేకర్లతో కొంచెం స్లో అయిపోతున్నాం అంతే. ఈ రోడ్డు 2 లైన్ ఉంది, 4 లైన్ ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ నుంచి బెంగళూరు 580, ఇంకా బెళగావికి 9 కిలోమీటర్స్ ఉంది. బాగుంది రోడ్ అయితే, పర్లేదు. నేను వచ్చిన దాంట్లో అన్ని రూట్స్ కన్నా ఈ రూటే బెటర్. కొంచెం బెటర్ అని కాదు, అన్నిటికన్నా ఏదో చాలా బెటర్. 100 కిలోమీటర్ స్ట్రెచ్ బాగుంది. నేనైతే ఈ రూట్లో రావడమే సజెస్ట్ చేస్తాను, దీనికంటే వేరే రూట్లో వెళ్ళడం కన్నా. ఈ 100 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అదైతే బాగానే ఉంది రోడ్డు. మంచిగా 110, 120 మెయింటైన్ చేసుకుంటూ వచ్చేయచ్చు. మధ్యలో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్, విలేజెస్ వచ్చినప్పుడే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో అప్పుడే ఇబ్బంది. మిగతా రోడ్ అంతా ఓకే. అంటే మిగతా రోడ్లతో పోల్చుకుంటే ఆ రోడ్డు చాలా బెటర్. బెళగావి ట్రాఫిక్ అయితే వెల్కమ్ చెప్తుంది. వెనకాల అయితే బాగానే ట్రాఫిక్ ఉంది, ఇటు అయితే అంత ఏం లేదు. కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ మళ్ళీ ఇంకో డైవర్షన్ తీసుకోవాలి.
కొంచెం ఎర్లీ వచ్చి ఉంటే ఇంకా ఖాళీగా ఉంటుండేనేమో రోడ్ ఇది. బెల్గావి నుంచి అయితే డైవర్షన్ తీసుకొని ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాం. ఇక్కడ నుంచి పానాజీ 117 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్డు అంత బాగాలేదు అనుకుంటున్నా, ముందుకు వెళ్ళినాక చూడాలి ఎలా ఉంటుందో. యాక్చువల్గా బెల్గావి అసలు పేరు ముందు బెల్గాం ఉంటుంది, రెండు పిలుస్తారు బెల్గాం బెల్గావి అని. ఈ స్ట్రెచ్ అయితే కొంచెం దారుణంగా ఉంది. మాకు 100 కిలోమీటర్సే దగ్గర 2-3 అవర్స్ చూపిస్తుంది. ఘాట్ సెషన్ ఏమన్నా ఉంటేనే కొంచెం లేట్ అవుతుంది మనకి. స్ట్రైట్ రోడ్ ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. వావ్, సూపర్ ఉంది ఇటు నుంచి లొకేషన్. ఇదే రూట్లో 68 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంత చుట్టూ ఘాట్ సెషన్ అన్నట్టుంది. ఇది బాగుంది లొకేషన్ ఈ నుంచి. ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాక ఇప్పుడిప్పుడు గోవా నుంచి వచ్చే వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్నాయి. బాగుంది, చెట్ల మధ్యలో రోడ్డు, లొకేషన్ బాగుంది. అంత డస్ట్ ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. టైం అయితే 12:30 అవుతుంది. యాక్చువల్గా లంచ్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం, బట్ గోవాకి వెళ్ళినాక లంచ్ చేద్దామని ఇక్కడైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా 84 చూపిస్తుంది పనాజీకి. బార్డర్ అయితే ఇంకో 30 కిలోమీటర్స్ ఉంది. ఈ మధ్యలో ఇదంతా మొత్తం ఘాట్ సెషనే ఉంది. ఇక్కడ నుంచి పనాజీ వెళ్ళడానికి 2 అవర్స్ చూపిస్తుంది 84 కిలోమీటర్స్కి. చూడాలి ముందల ఏమైనా లొకేషన్స్ ఉంటే ఆగే ఫొటోస్ దిగుతాను. ఏమైనా మంచి లొకేషన్స్ కనిపిస్తే చూపించడానికి ట్రై చేస్తా. ఈ ఘాట్లో ఈ రోడ్డు వరకు నడుస్తుంది కాబట్టి రోడ్ ఇంత బ్రహ్మాండంగా ఉంది. బ్యాక్ కొంచెం పాత రోడ్ ఉంది. ఆ రోడ్ అంతా గుంటలు ఉంది. సో ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్లే కొంచెం నీట్గా ఉంది. అంటే వచ్చే వాళ్ళకి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది రోడ్ రావడానికి. సో రోడ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ రూట్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఎవరైనా తెలంగాణ నుంచి కానీ, లైక్ ఆంధ్ర నుంచి కానీ, ఇంకా హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఇలా అయినా రావచ్చు. ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది. ముందు ఎక్కడైనా ఆగి వ్యూ పాయింట్ ఏమన్నా ఉందేమో చూడాలి. సూపర్ ఉంది లొకేషన్ ఇక్కడ నుంచి. వెనకాల రోడ్డు మాత్రం ఒక దగ్గర బాగుంది, ఒక దగ్గర గుంటలు. ఇక్కడ ఉన్నట్టుంది వ్యూ పాయింట్. ఇక్కడ ఆగి చూద్దాం.
మనమైతే ఫైనల్గా గోవాలకు కూడా ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా మనకి పారాజీ 30 చూపిస్తుంది, 31. చూడాలి ఎంతసేపటి వెళ్ళిపోతుందో. మెటల్ బ్రిడ్జ్ చూడడం ఇక్కడ బాగుంది ఎదురుగా. ఫస్ట్ టైం వెళ్తున్నా మెటల్ బ్రిడ్జ్ పైన. సూపర్ ఉంది. మనకి పానాజీ అయితే ఇక్కడ నుంచి ఇంకొక 21 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అన్నీ గోవా వెహికల్సే కనిపిస్తాయి. ఇదివరకు మనం కర్ణాటకలో ఉన్నప్పుడు మొత్తం అన్ని కే వెహికల్స్ ఉండే, ఇప్పటి నుంచి మొత్తం అంతా జిఏ ఉంటుంది. మనమైతే ఒక చిన్న రైల్వే క్రాసింగ్ అయితే క్రాస్ అయిపోయినాం. ఇదంతా ఓల్డ్ గోవా అన్నమాట. ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఇల్లు బాగున్నాయి చూడ్డానికి. ఇవన్నీ బాగున్నాయి. ఎందుకంటే కార్కి లారీస్కి ఒక లేన్ ఉంటుంది. ఈ లేన్, ఈ డబల్ లేన్ కనిపిస్తుంది కదా, డబల్ లేన్ కనిపిస్తున్న లైన్ మొత్తం బైక్స్కి బాగుంది. ప్రతి ఒక్క హైవే పైన ఇట్లుంటే బైకర్స్కి ఇబ్బంది ఉండదు అసలు. కార్లో స్పీడ్ వెళ్ళే వాళ్ళు కార్లో వెళ్తారు, ఇక్కడ బైక్లో వెళ్ళే స్పీడ్ వాళ్ళ స్పీడ్లో వాళ్ళు వెళ్తారు. బాగుంది ఈ రోడ్ అయితే. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి రూమ్స్ ఏమైనా దొరికితే ఏమో ఎత్తుకాలి. మేమైతే రూమ్స్ కోసం క్యాలంఘాట్ సైడ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఒక హోటల్ వాళ్ళకైతే కాల్ చేస్తే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నారు. వెళ్ళి చూడాలి. గొడవ పడుతున్నట్టు, వాళ్ళ వల్లే అంత ట్రాఫిక్ అనుకుంటా. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కోవాలి. దుర్గా అడుగురా ఒకసారి కదా. फोन किया भाई मैं दोपहर तक को. प्राइस कितना बोला? प्राइस कुछ भी नहीं बोले. कितने 3 दिन का? कितने दिन के लिए? 3 days. ఓకే రా. ఇప్పుడు ఎంత 5 సో మనం తీసుకున్న రూమ్ అయితే ఇదన్నమాట. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. లోపలికి వస్తే ఇట్లా బెడ్, ఇంకా విత్ ఏసీ, పక్కనే అటాచ్డ్ బాత్రూమ్. సో మళ్ళీ ఇంకా ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకి బాల్కనీలో సిట్టింగ్ అయితే ఉంది. ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సో రూమ్ అయితే ఇలా ఉంది. జాకెట్ అయితే ఇక్కడ వేసేసిన, హెల్మెట్ అక్కడ పెట్టేసిన, బ్యాగ్ ఎక్కడ ఉంది. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి.
సరే అయిందో वो ऑफर लगा दी యాక్చువల్గా అయితే ఇటు పెడదాం అనుకున్నాం, అంటే ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి, అంటే క్రాకర్స్ ఏమైనా బెల్ట్స్ ఇబ్బంది అని. ఏమైందిరా? సో మనకు రూమ్ అయితే 5500 అయ్యింది 2 డేస్కి. బైక్స్ మొత్తం మట్టి మట్టి దుమ్ము దుమ్ము. ఈ నుంచి రూమ్లోకి అయితే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. సో హోటల్ పేరు వచ్చేసి హోటల్ వైబ్స్ ఇన్ కాలంగేట్లో. ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే మన రూమ్ అయితే అక్కడ లాస్ట్లో ఉంటుంది.